హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఏంటంటే లాయిడ్ ఏసీ తీసుకొచ్చామన్నమాట. గ్యాస్ లీకేజ్ ఇది ఎక్కడ లీక్ ఉంది ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం కోసం ప్రెషర్ వేసి చెక్ చేయాలి. ఇది క్యాబిన్ అయితే ఫ్రంట్ మొత్తం ఇప్పాలన్నమాట. ఇప్పుడైతే మనం ఇండోర్ క్యాబిన్ గట్ట మొత్తం ఇప్పేసాము. ఎక్కడ లీక్ ఉందో గట్ట మామూలుగా జనరల్గా చెక్ చేసుకుందాం. ఎందుకంటే కాపర్ పైప్ చూసారు కదా ఎలా బ్లాక్ అయిపోయిందో. ఇలా బ్లాక్ అయిపోతే కాపర్ పైప్ అనేది లీకేజెస్ అనేది ఎక్కడ ఉందా లేదా అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఒకవేళ ఆయిల్ స్పాట్ ఉంటే ఈజీగా మనం ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ప్రెషర్ అనేది వేస్తున్నాము, చూస్తున్నారు కదా. ప్రెషర్ వేయడం వల్ల ఎక్కడ లీక్ ఉంది ఏంటనేది కొంచెం ఐడెంటిఫై అవుద్ది అనమాట. ప్రెషర్ వేసేటప్పుడు కొంచెం మనం 1/2 ఇంచ్ పైప్కి డమ్మీ అనేది వేసుకోవాలి. మళ్ళీ 1/4 పైప్కి లైన్ అనేది ఫిక్స్ చేశాను నేను. ప్రెషర్ వేసినప్పుడు 250, 200 ఆ రేంజ్లో వేస్తే ఏమవుద్దంటే లీక్ ఎక్కడ ఉందనేది చాలా స్పీడ్గా ఐడెంటిఫై అనేది అవుతుంది అనమాట. 250 అనేది చాలా ఎక్కువ, అంతకు మించి ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే ఒకసారి లైన్ గట్ట వీక్ ఉందనుకోండి, లైన్ గట్ట పగిలిపోద్ది అనమాట, అంటే పేలిపోద్ది. మనకి కాపర్ పైప్ ఏమవ్వదు కానీ లైన్ గట్ట పేలిపోద్ది అనమాట. ఇందుకు జాగ్రత్తగా చెయ్యాలి. అలాగే మన సర్ఫ్ వాటర్ తోటి ఎక్కడ లీక్ ఉంది ఏంటనేది చెక్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ముందు ఇటువైపు మ్యాక్సిమం ఎక్కువ లీకేజ్లు అనేవి వస్తాయి ప్రతి ఏసీకి అయినా సరే. అందుకు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మీకు వివరంగా మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క పైప్కి ఎక్కడెక్కడ లీక్ ఉందా లేదా అనేది స్లోగా చెక్ చేస్తానన్నమాట. మనకు సర్ఫ్ వాటర్తో ఇలాగ రఫ్ చేయడం వల్ల టూత్ బ్రష్ తోటి ఎక్కడ లీక్ ఉంటే చాలా ఈజీగా ఐడెంటిఫై అనేది అవుతుంది అన్నమాట. ఒక్కొక్క పైపు చెక్ చేసుకొని ఎక్కడైనా లీక్ లేకపోతే మళ్ళీ ఒకసారి దానికి వేరే ట్రిక్ అనేది ఉందన్నమాట. ఆ ట్రిక్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడైతే నాకు ఒక దగ్గర చిన్న స్పాట్ లాగా వస్తుంది చూడండి, అక్కడ లీక్ అనేది కనిపిస్తుంది కదా మీకు, చూసారు కదా. అక్కడ లీక్ అనేది చిన్న లీక్ అనేది ఉంది మీద పైప్కి. అది మనం అనేది వెల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇంకొంచెం డీటెయిల్డ్గా మీకు చూపిస్తాను చూడండి. బబుల్స్ అనేవి పెరుగుతున్నాయి, చిన్న లీక్ అనమాట. ఒక చిన్న లీక్ ఉంటే చాలు గ్యాస్ మొత్తం పోవడానికి. ఒక 2 days 1 dayలో గ్యాస్ అనేది పోతుంది అనమాట ఈ ఒక్క లీక్ వల్ల. ఇది జాగ్రత్తగా బ్రేజింగ్ చేసి మనం చేసుకోవాలని. చూడండి ఎలా లీక్ అవుతుందో. మన ప్రెషర్ అనేది 200 నుంచి 250 ఆ రేంజ్లో వేసాం. ఇది చూసారు కదా ఎలా లీక్ అవుతుందో. ఇదైతే మనం నీట్గా వెల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. వెల్డింగ్ అనేది ఇలా చేసుకున్న తర్వాత మనకి చిన్న ట్రిక్ అని చెప్పాను కదా, మిగతా ఏ పైపులకైనా ఉందా లేదా అనేది ఇలా జస్ట్ కొంచెం కొంచెం కింద హీట్ అనేది చేయాలన్న ప్రతి పైపు. ఓవర్ హీట్ కాకుండా కొంచెం కొంచెంగా హీట్ అనేది చేసుకుంటే ఎక్కడైనా చిన్న చిన్న ఐడెంటిఫై అయితే ఒక్కొక్కసారి లీకేజ్ అనేది అవుతుంది అనమాట. అలాగే మళ్ళీ కూడా ప్రెషర్ వేసి చెక్ చేయాలి. మనం ప్రెషర్ వేసాం అనమాట. అలాగే లీకేజ్ ఉందా లేదని కొంచెం సర్ఫ్ వాటర్ తోటి లైట్గా వాటర్ వేసి మనకి ఎక్కడైనా చిన్న మైనర్ లీక్ ఉందా లేదా అనేది కొంచెం చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేస్తే ఏమవుద్దంటే ఇంకెక్కడైనా లీక్ ఉంటే చాలా అంటే ఈజీగా ఐడెంటిఫై అనేది అయిపోద్ది అనమాట. మీకు ఆ రస్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే లీకేజ్ అనేది దొరకదు. అలాగే కొంచెం హీట్ చేసి ఇలాగా మళ్ళీ ఒకసారి ప్రెషర్ వేసి చెక్ చేయడం వల్ల ఇంకెక్కడైనా ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది. చూస్తున్నారు కదా, మనకైతే ఎక్కడా లేనట్లుగా అనిపిస్తుంది. అలాగని ఉంచకండి ప్రెషర్. మళ్ళీ ఒక 1 hour 1.5 hour అనేది మీరు ఎంతైతే ప్రెషర్ వేసారో అంత ప్రెషర్ అందులో మెజర్ చేస్తుందా లేదా
లేకపోతే తగ్గిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మన సైడ్ క్యాప్ కూడా ఉంటుంది కదా, కాపర్ పైప్కి సిట్టింగ్ క్యాప్. ఆ క్యాప్ ఫిక్స్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి సెట్ అవ్వలేదని చెప్పి లైట్గా కట్ చేశాను అనమాట. ఇప్పుడైతే ప్రెషర్ అయితే నాకు సరిపోయింది. చూస్తున్నారు కదా, కరెక్ట్ 250 అలా పెట్టాను. 250 కరెక్ట్గానే ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.